వైఫై రౌటర్ మీ బెడ్రూమ్లో ఉందా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. వైఫైలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుంది. వైఫై సిగ్నల్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇవి మన మెదడు యొక్క ఫంక్షన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. హార్వర్డ్ మెడికల్ స్టడీ 2021 ప్రకారం వైఫై సిగ్నల్స్ మన మెదడు మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయో కొన్ని విషయాలు తెలియజేశారు. మనం రాత్రి నిద్రపోయేటప్పుడు మన బెడ్రూమ్లో వైఫై రౌటర్ ఆన్లో ఉండడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మొదటిది, డీప్ స్లీప్ కోల్పోవడం. వైఫై సిగ్నల్స్ మెలోటినిన్ అనే స్లీపింగ్ హార్మోన్ని సప్రెస్ చేస్తుంది. దానివల్ల కొంతమందికి డీప్ స్లీప్ ఉండదు. ఉదయాన్నే అలసట, మూడ్ స్వింగ్ అవడం, ఒత్తిడి, కొంతమంది ఇలా ఫీల్ అవుతుంటారు. రెండోది, హార్మోనల్ డిస్టర్బెన్స్. వైఫైలో వచ్చే సిగ్నల్స్ వల్ల ఎక్కువ రోజులు ఇలాగే జరుగుతూ ఉంటే టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మూడోది, చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నాలుగోది, యాంగ్జైటీ, మూడ్ స్వింగ్స్. నిరంతరం రేడియేషన్ వల్ల నర్వస్ సిస్టమ్ అనేది అలర్ట్లోకి వెళ్తుంది. దానివల్ల శరీరానికి విశ్రాంతి లేకుండా పోతుంది. ఐదోది, మెమొరీ పవరు తగ్గిపోయే అవకాశం ఉంది. బ్రెయిన్లో ఉండే హిప్పో క్యాంపస్ వైఫై యొక్క వేవ్స్కి సెన్సిటివ్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల ఫ్యూచర్లో మెమొరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. వైఫై రౌటర్ని బెడ్రూమ్లో కాకుండా బయట పెట్టండి, హాల్లోనో ఇంకెక్కడైనా పెట్టండి. రాత్రి పడుకునే ముందు వైఫై రౌటర్ని స్విచ్ ఆఫ్ చేయండి. మన వైఫై రౌటర్ అనేది మనం పడుకునే ప్లేస్కి చాలా దూరంలో ఉంటే చాలా మంచిది.